ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే కానుకగా ఈ 2 పథకాలపై సంచలన ప్రకటన అంటూ వార్తలైతే వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా 2 మాత్రమే అమలు చేశారన్నమాట. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షలకు పెంచారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించారు. అయితే వచ్చే నెలలో ఇంకో 2 స్కీమ్ను అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఆ 2 స్కీమ్స్ ఏమిటంటే అనే ఉత్కంఠ అందరిలో నెలకొందండి. అయితే ఆ 2 స్కీమ్స్, ఒకటి మహిళా వర్గానికి సంబంధించినవే అవి అంటున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఆర్థిక సాయం వచ్చే నెలలో అమల్లోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ అమలుకు నిధులు ఎక్కువగా అవసరమవుతుందని మార్చి నెలాఖరు వరకు మహాలక్ష్మి పథకానికి అమల్లోకి తెస్తారని అభిప్రాయపడుతున్నారు. 500కే ఇక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసే స్కీమ్ను కూడా ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏ లెక్కన చేసుకున్నా కూడా 500కే ఎల్పిజి గ్యాస్ సిలిండరు అందించే స్కీమ్తో పాటు ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ను అమలు చేసేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే వీటిలో ఏ స్కీమ్ అమలుకు ఇక సీఎం రేవంత్ సర్కారు మొగ్గు చూపుతుందో ఇక తెలియాలంటే ఇంకొన్ని వారాలు చూడాల్సిందే మరి.